నాగర్ కర్నూలు జిల్లా చారకొండలో ఆరుగాలం కష్టించి పండించిన పత్తి పంటను సీసీఐ అధికారులు పత్తిని కొనుగోలు చేయకపోవడంతో మండలంలోని మర్రిపల్లి సమీపంలో ఉన్న తిరుమల కాటన్ మిల్ వద్ద జడ్చర్ల కోదాడ జాతీయ రహదారిపై రైతులు పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ కష్టించి పండించిన పంటను కాటన్ మిల్లు వద్దకు తీసుకుని వస్తే సీసీఐ అధికారులు కొనుగోలు చేయకుండా వెనక్కి పంపించి దళారులు తీసుకొచ్చిన పత్తిని మాత్రమే కొనుగోలు చేస్తున్నారని నిరసన వ్యక్తం చేశారు. దగ్గర పత్తి మొత్తం బండ్ల రైతులు తెచ్చినాయేమో అక్కడనే ఆగుతున్నాయి. దళారుల పత్తి మాత్రం ఎమ్మటే పోతుంది. 10,000 5,000 ఎంతో ఇస్తున్నారు. వాళ్ళ పత్తి ఆగడం లేదు. యాజమాన్యానికి తీసుకురండి. మీరు రైతులు ఇబ్బందులు అంటున్నారు. నేను వాళ్ళతో దాని ప్రకారం వస్తాయి సిస్టమ్ లో, అంతే తప్ప నేను రేటు కూడా రాయను. ఓన్లీ పర్సెంటేజ్ కానీ క్వాలిటీ కానీ రాస్తే దాని అంతా అదే రేట్ వస్తుంది. మనం పోదాం, మీ సీసీ ఉన్న పత్తి కాడికే పోదాం. మా పత్తి మా రైతులకు చూద్దాం. మీరు దీనికి ఏం సమాధానం చెప్తారు? మొత్తం కొంటారా? అదే పత్తి ఉన్నారు కదా, అదే పత్తి సారోలు కాదు అన్నప్పుడు మా పత్తి కొంటారా? దీనికి సమాధానం చెప్తే అందరం What